ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అసలు నేను ఇలాంటి ఒక ఇన్సిడెంట్ల గురించి మాట్లాడాలను అని లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు. కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం చాలా బాధ. ఈ ఇన్సిడెంట్ మొత్తంలో నా ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ని ప్రాబ్లం గా మాట్లాడడం వదిలేసి నా క్యారెక్టర్ ని టార్గెట్ చేస్తారు అన్న భయం ఒక పట్టుకుంది నాకు కొత్తగా. ఎందుకంటే ఒక అమ్మాయిగా పుట్టినప్పుడు మమ్మల్ని ఏం చేయలేనప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ అసాసినేషనే కదా టార్గెట్ చేసేది. ఏదైనా మాట్లాడు ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం, పచ్చి బూతులు తిట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు. అమ్మాయిలు అసలు బయటకు వచ్చేదే తక్కువ. బయటకు వచ్చినా సరే మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పి బాధపడేది ఇంకా తక్కువ. అలా బాధపడే వాళ్ళని, లేకపోతే అలా మాట్లాడే వాళ్ళని గొంతెత్తి మాట్లాడమే పాపం అన్నట్లు ది మినిట్ వి రేజ్ ది వాయిస్ అవర్ క్యారెక్టర్స్ ఆర్ గెటింగ్ అసాసినేటెడ్. ఒక్కసారి క్యారెక్టర్ పోతే ఆ క్యారెక్టర్ ని తిరిగి సంపాదించడానికి ఎంత కష్టపడాలో ఆ వ్యక్తి తెలుసా మీకు? ఎంతమంది క్యారెక్టర్ ని మనం పాడు చేశామండి. ఐ హోప్ నన్ను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న మీ అందరికీ తెలిసి నేనేంటనేది, నేను ఎంత స్ట్రాంగ్ అనేది, నేను ఎంత ఇండివిజువల్ పర్సన్ అనేది. ఇలాంటి టఫ్ టైంలో నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అని నేను భయపడుతున్నప్పుడు, ఇలాంటి టైంలో నాకు మీ అందరి సహాయం, మోరల్ సపోర్ట్ కావాలి. అసలు నా ప్రాబ్లం ఏంటి, నా ఇంటి గురించి ప్రాబ్లం అది వదిలేసి నా క్యారెక్టర్ గురించి మాట్లాడతాడని భయం పట్టుకున్నారు. ఎందుకంటే అమ్మాయిని కాబట్టి. ఇలా ఎంతమంది నాలాగా నలిగిపోయే అమ్మాయిలు ఉంటారో మళ్ళీ చెప్తున్నాను, నేను చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా ఇండివిజువల్ పర్సన్. ప్రాబ్లంని ప్రాబ్లంగా చూడకుండా నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం నేను ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఎంత బాధ ఉన్నా ముందరకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఒక్కసారి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినా, చెయ్యాలని ప్రయత్నించినా కూడా శివంగిలా